Hello all, welcome back to our channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే 2025 రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 రీసెంట్ గానే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ బైక్ ని లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిందే ఓల్డ్ హిమాలయన్ బైక్ ను స్లైట్లీ చేంజెస్ చేసి స్క్రామ్ 411 అనే బైక్ ను రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు లాంచ్ చేశారు. అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సో ఆ బైక్ ను రీప్లేస్ చేస్తూ ఈ స్క్రామ్ 440 బైక్ ను లాంచ్ చేశారు. సో ఈ బైక్ లో పర్లేదు, గుడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ అండ్ మోడల్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ 2 మోడల్స్ ఉన్నాయి, అలాయ్ వీల్ మోడల్, స్పోక్ వీల్ మోడల్. ఇలా 2 వేరియంట్స్ లాంచ్ చేయడం అనేది గుడ్ థింగ్. నేను రివ్యూ చేస్తున్నది అలాయ్ వీల్ మోడల్. ఇదే కాస్ట్ ఎక్కువ ఉంటుంది స్పోక్ వీల్ తో కంపేర్ చేసుకుంటే. అలాయ్ వీల్ మోడల్లో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, స్పోక్ వీల్ మోడల్లో ట్యూబ్ టైర్స్ ఉంటాయి. సో మీలో ఎవరైతే ఫుల్లీ ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి స్పోక్ వీల్ మోడల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్లస్ స్పోక్ వీల్ కాంబినేషన్ అనేది ఆఫ్ రోడింగ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ ను. అదే అలాయ్ వీల్ మోడల్ అనేది ఆఫ్ రోడింగ్ కి ఫుల్లీ క్యాపబుల్ కాదు. అలాయ్ వీల్ మోడల్ అనేది మీకు రోడ్ పర్పస్ గా బాగా సెట్ అవుతుంది కానీ ఆఫ్ రోడ్ పర్పస్ గా సెట్ అవ్వదు. అదే మీరు స్పోక్ వీల్ మోడల్ తీసుకుంటే ఆఫ్ రోడ్ పర్పస్ గా ఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు, అలానే రోడ్ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాయ్ వీల్ మోడల్ అనేది రోడ్ పర్పస్ గా బాగుంటుంది కానీ ఆఫ్ రోడ్ పర్పస్ కి అంతగా సెట్ అవ్వదు. సో మీరు బాగా ఆలోచించుకొని మీ రిక్వైర్మెంట్ ని బట్టి అలానే మీకు ఏ మోడల్ సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం కలర్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్పోక్ వీల్ మోడల్లో ఈ 2 కలర్స్ ఉన్నాయి, అలాయ్ వీల్ మోడల్లో ఈ 3 కలర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రివ్యూ చేస్తున్నది గ్రే కలర్. రియాలిటీలో కలర్ బాగలేదు, చాలా యావరేజ్ గా ఉంది. సో బెటర్ టు స్కిప్ దిస్ కలర్. లేదు మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిందంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా బైక్ లుక్స్ గురించి డిస్కస్ చేస్తే వెహికల్ అనేది చాలా బల్కీగా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ బైక్ చూడటానికి ఓల్డ్ హిమాలయన్ లానే ఉంటుంది. బైక్ ని రియాలిటీలో చూస్తుంటే అడ్వెంచర్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్ గా కలర్స్ గురించి, మోడల్స్ గురించి, అలానే లుక్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. మ్యాక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని బైక్స్ లో ఇదే హెడ్ లైట్ ని మనం చూడొచ్చు. సో ఎల్ఈడి లైట్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్, విజన్ అనేది బాగుంటుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ బల్బ్ వేస్తున్నారు, నో ఎల్ఈడి, కానీ హజార్ లైట్స్ ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇక్కడ హెడ్ లైట్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి 3D బ్యాడ్జింగ్ తో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇవి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, 190mm ట్రావెల్ అనేది ఉంటుంది. సో కాస్ట్ కటింగ్ కోసం టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు అనుకుంటా. స్పోక్ వీల్ మోడల్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చి ఈ అలాయ్ వీల్ మోడల్లో ఎస్జీ ఫోక్స్ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇక్కడ సస్పెన్షన్ ప్రొటెక్షన్ కోసం రబ్బర్ బూట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గడ్ ఫైబర్, ఐరన్ ఏం కాదు. నెక్స్ట్ బ్రేకింగ్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 300mm లార్జ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ కాలిపర్స్ యూజ్ చేశారు. ఇంకా స్టాండర్డ్ గా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ అలాయ్ వీల్ డిజైన్ చూడటానికి సింపుల్ గా బాగున్నాయి. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ 100/90 19 ఇంచ్ టైర్ ని యూజ్ చేశారు. ఇవి డ్యూయల్ పర్పస్ టైర్స్ అనమాట, ఆన్ అండ్ ఆఫ్ రోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ట్యూబ్లెస్ టైర్సే కాబట్టి పంచర్ అయినా పెద్దగా ఇబ్బంది పడం మనం. అదే స్పోక్ వీల్ మోడల్లో ట్యూబ్ టైర్స్ ఉంటాయి కాబట్టి పంచర్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే 411cc నుంచి 443ccకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అప్డేట్ చేశారు. నేను ఓల్డ్ మోడల్ బైక్ ను చాలా సార్లు రైడ్ చేశాను. ఆ ఇంజిన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 0 to 100 ఈజీగా రీచ్ అవుతుంది కానీ 100 తర్వాత స్ట్రగుల్ అవుతుంది. సో టూరింగ్ చేసే వాళ్ళకి 100 తర్వాత స్ట్రగుల్ అయితే రైడ్ చేయడానికి అంతగా బాగోదు. సో దాన్ని రెక్టిఫై చేస్తూ ఇంజిన్ సీసీని అప్డేట్ చేశారు. అలానే కొన్ని చేంజెస్ కూడా చేశారు. సో ఈ బైక్ అనేది ఇప్పుడు 0 to 100 ఈజీగా రీచ్ అవుతుంది. 100 స్పీడ్ తర్వాత కూడా స్ట్రగుల్ అవ్వదు. ఈజీగా 130 140 స్పీడ్ అనేది బైక్ అనేది వెళ్తుంది ఇప్పుడు. అలానే ఈ బైక్ ఇంజిన్ హిమాలయ 450, గరిల్లా 450 అంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఏమీ కాదు. సో ఈ ఇంజిన్ తో కంపేర్ చేసుకుంటే హిమాలయ 450 ఇంజిన్ అనేది ఇంకా పవర్ఫుల్. అది DOHC 4 లిక్విడ్ కూల్ ఇంజిన్, ఇది ఆయిల్ కూల్ ఇంజిన్ అనమాట. అలానే ఈ 443cc ఇంజిన్ అనేది ప్రజెంట్ ఈ స్క్రామ్ 440లో ఉంది కానీ ఇంకే బైక్ లో లేదు. సో ఫ్యూచర్ లో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ ఇంజిన్ ప్లాట్ఫామ్ మీద వేరే బైక్స్ లాంచ్ చేయొచ్చు. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 443cc ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 25.4 bhp @6250 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 34 Nm @4000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో 6th గేర్ అనేది హై అండ్ పర్ఫార్మెన్స్ కి యూజ్ అవుతుంది. సో రియాలిటీలో ఈ బైక్ పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. సో మీరు డైలీ కామిటింగ్ చేయాలన్నా, లాంగ్ రైడ్స్ వెళ్ళాలన్నా సరే ఇంజిన్ అనేది సరిపోతుంది. సో ఇది ఓవరాల్ గా ఈ బైక్ ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ నే ఇచ్చారు. ట్యాంక్ పైన డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉంది. అలానే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి చిన్నగా మెన్షన్ చేశారు కదా, ఇది ఐరన్ కాదు, ఫైబర్ పార్టే. ఇంకా ఈ బైక్ లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఉంది కానీ బ్యాక్ సైడ్ స్టెప్ అనేది ఎక్కువ ఇచ్చారు. సో పిలియన్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది. ఫ్యామిలీ వైజ్ ఈ బైక్ ని యూజ్ చేసుకోలేరు మీరు. రైడర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు, సీట్ కుషనింగ్ బాగుంది, అలానే కంఫర్ట్ బాగుంది. సో పిలియన్ స్పేస్ కొంచెం తక్కువ ఇచ్చారు.
ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఎనలాగ్ అండ్ సెమీ డిజిటల్ ఈ కన్సోల్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఎనలాగ్ లో ఉంది చూసారా, ఇది స్పీడోమీటర్ అనమాట. ఇంకా ఈ స్మాల్ డిస్ప్లే లో డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, గేర్ ఇండికేటర్ అయితే ఉంది, టైం అయితే ఉంది. నెక్స్ట్ ఈ కన్సోల్ కింద లో ఫ్యూల్ ఇండికేషన్, సిగ్నల్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, న్యూట్రల్ లైట్, ఏబిఎస్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ ఏబిఎస్ ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, కింద హజర్ లైట్ బటన్ ఇచ్చారు, అలానే సెల్ఫ్ స్టార్ట్ ఉంది. ఫ్రంట్ లో కన్సోల్ ఫీచర్స్ ని ఆపరేట్ చేసుకోవడానికి ఐ బటన్ ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ డీసెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్ నార్మల్ వే ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్ లేవు. ఇంకా ఈ వెహికల్ లో రౌండ్ మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్, బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్, ఓపెన్ టీత్ టైప్ ఇచ్చారు. ఇలా ఉండటం వల్ల శాడ్లింగ్ చేసేటప్పుడు గ్రిప్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇచ్చారు. ఇంకా ఈ బైక్ సైలెన్సర్ డిజైన్ చూడటానికి చాలా పెద్దగా ఉంది. రియాలిటీలో ఎగ్జాస్ట్ సౌండ్ అనేది తంపిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్స్ మీద స్క్రామ్ 440 అని చెప్పి మెన్షన్ చేశారు, ఇవి ప్లాస్టిక్ మెటీరియల్లే. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 120/90 17 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240mm డిస్క్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ ఏబిఎస్ ను కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ లో స్ట్రెచబుల్ ఏబిఎస్ ఉంది, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఈ శారీగా డిజైన్ అసలు బాగలేదు, ఏదో మెస్ టైప్ ఉంది, వెహికల్ లుక్స్ అనేది పాడు చేస్తుంది. సో ఇది ఒకటి ఆడ్గా కనిపిస్తుంది బైక్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంది, సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ఇచ్చారు కాబట్టి చైన్ లూబ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ యూజ్ చేశారు. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే టైర్స్ లో ఎయిర్ ప్రెజర్ ఎంత మెయింటైన్ చేయాలి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఈ బైక్ లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ ని యూజ్ చేశారు. అలానే ఇంజిన్ సేఫ్టీ కోసం కింద సంప్ గార్డ్ కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ వెహికల్ కి లెఫ్ట్ సైడ్ ఆయిల్ కూలర్ ఉంది చిన్నగా. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ స్క్రామ్ 440కి కొన్ని యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ యాక్సెసరీ లిస్ట్ లో ఆయిల్ కూలర్ గార్డ్ కూడా ఉంది. సో మీరు ఈ బైక్ తీసుకుంటే కంపల్సరీగా ఆయిల్ కూలర్ గార్డ్ ని ఇన్స్టాల్ చేయించుకోండి, కూలర్ కి సేఫ్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్బిల్ట్ గా టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ని ఇస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది, ఎల్ఈడి టైల్ లైట్ ని ఇచ్చారు, టైల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ లింక్డ్ మోనోషాక్ అబ్జర్వర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ కి తగ్గట్టు. అలానే 180mm ట్రావెల్ ఉంటుంది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ది. సో ఈ లింక్డ్ సస్పెన్షన్ కాన్సెప్ట్ ఏంటంటే స్వింగ్ ఆర్మ్ కనెక్ట్ అవ్వకుండా సస్పెన్షన్ ఇంజిన్ కింద రాడ్స్ ఉంటే రాడ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్ అంటారు. ఇంకా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 200mm ఉంది, సీట్ హైట్ 795mm ప్రొవైడ్ చేశారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్ వెయిట్ గురించి డిస్కస్ చేస్తే డ్రైవ్ వెయిట్ 187 kgs ఉంటే కర్బ్ వెయిట్ 196 kgs ఉంది. ఇది మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను. వితౌట్ ఫుల్ ట్యాంక్, వితౌట్ ఇంజిన్ ఆయిల్ ఇలాంటి లోడెడ్స్ ఏం లేకుండా ఈ బైక్ వెయిట్ వచ్చేసి 187 kgs ఉంటుంది. అదే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉండి మొత్తం బైక్ లోడెడ్గా ఉందనుకోండి, కర్బ్ వెయిట్ వచ్చేసి 196 kgs ఉంటుంది. సో మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఈ కర్బ్ వెయిటే 196 kgs ఉంది. సో బైక్ వెయిట్ ఎక్కువే ఉంది బ్రో, షోరూమ్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండిల్ చేయగలరా లేదా అనే దాని గురించి. ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 25 kilometers మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ 2,54,000 నుంచి 2,62,000 మధ్యలో ఉంది నేను రివ్యూ చేసిన షోరూంలో. సో ఈ ప్రైస్ మీ లొకేషన్ వైజ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో స్లిప్ల క్లచ్ లేదు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు, ఇన్బిల్ట్గా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా లేదు. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది ఈజీగానే ఉంటుంది. కానీ ఈ బైక్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 400cc వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2025 స్క్రామ్ 440 బైక్ గురించి. నేను ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అలానే మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.